వాగ్దానం అంటే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడని. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది, గాడ్ సెట్స్ ద సాలిటరీ ఇన్ ఫ్యామిలీస్ అని. సాలిటరీ అనే మాటకు హిబ్రూలో యకీద్ అనే పదం వాడారు, ఒంటరిగా ఉండడం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. అయితే అలాంటి వారిని దేవుడు కుటుంబంగా తయారు చేస్తాడని. అకార్డింగ్ టు బైబిల్, మ్యారేజ్ ఈజ్ అ బర్త్ ఆఫ్ ఎ న్యూ ఫ్యామిలీ. వివాహం అనేది ఒక నూతన కుటుంబ ప్రారంభం. అంతవరకు యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల సంరక్షణలో, వారి గైడెన్స్లో, వారి యొక్క నడిపింపులో తమ జీవితాలను కొనసాగించిన వారు వివాహం తర్వాత వారిద్దరూ కూడా, భార్యాభర్తలిద్దరూ కూడా ఒక కుటుంబంగా చేయబడుతున్నారు. సమాన బాధ్యతలు, సమాన హక్కులు, సమాన వాగ్దానాలు వారికి ఉన్నాయి. కాబట్టి వారు ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే తపన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుని నడిపింపును మాత్రమే కాకుండా ఆయన ఆశీర్వాదాలు కూడా చూస్తారు.